నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లక్ష్యాల సాధనలో రాజీ ప్రసక్తే లేదన్న చంద్రబాబు. వేగవంతమైన పాలనకు అవసరమైతే చట్టాలు సవరిద్దామని ఉన్నత స్థాయి భేటీలో సూచన. క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దన్న పవన్ కళ్యాణ్. కొన్ని చోట్ల సమస్యలున్నట్లు వెల్లడి. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని హితవు. ఏపీ మద్యం కేసులో రాజకేశిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన ధర్మాసనం. తెలంగాణలో చివరి అంకానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారం. పురపాలికలు, కార్పొరేషన్లలో చివరి ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలు. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో రేవంత్ జూమ్ మీటింగ్. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేటట్టు చూడాలని మార్గనిర్దేశం. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే తమనే గెలిపించాలన్న విపక్షాలు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షాలు. ఇప్పటికే సంతకాలు చేసిన కాంగ్రెస్, ఇతర పార్టీలు రేపే ఇచ్చే అవకాశం. భారత్తో మ్యాచ్ను బహిష్కరించడంపై పాక్ క్రికెట్ బోర్డు యూటర్న్. ఆదివారం లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని సంకేతాలిచ్చిన పీసీబీ. ప్రతి 5 ఏళ్లకు జీఎస్డీపీ తలసరి ఆదాయం రెట్టింపయ్యేలా ప్రణాళికలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచించారు. ప్రస్తుతం ఏపీలో 9.88 వృద్ధి రేటు ఉందని, త్వరలోనే 2 అంకెల వృద్ధి సాధించాలని స్పష్టం చేశారు. లక్ష్యాల సాధనలో రాజీ ప్రసక్తే లేదన్నారు. వేగవంతమైన పాలనకు అవసరమైతే చట్టాలన్నీ సవరించుకొని అనవసరమైన వాటిని తొలగిద్దామని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం కొనసాగుతోంది. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణపై మంత్రులు, శాఖాధిపతులకు సీఎం దిశానిర్దేశం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి చేసే విషయంలో ఎలాంటి రాజీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్నామే కానీ ఎక్కడా వెనుకబడి లేమన్నారు. గడిచిన 19 నెలల్లో అగాధం, అంధకారం నుంచి ఏపీని బయటపడేశామని చంద్రబాబు తెలిపారు. 19 months ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. జీరామ్జీ కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు. దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉండే ఇబ్బందులకు అదనంగా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తాయి. ఈవెన్ దెన్ అవుట్ అధిగమించుకొని దాన్ని ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ టీమ్ స్పిరిట్ ఇంకా ఎఫెక్టివ్ గా వెళ్ళాలి. ఎక్కడికక్కడ అవసరమైతే కెపాసిటీ బిల్డింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మీరు రాత్రింబగళ్ళు పనిచేయడం కాదు, పని చేసినంత సమయం మనసు పెట్టి చేయండి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయని. గవర్నెన్స్ లో కూడా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వాడు చనిపోయిన తర్వాత వాడికి పట్టా ఇవ్వడం, లేకుంటే సఫర్ అయి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళని ఆదుకోవడం కాదు. రియల్ టైంలో ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఏవైతే అవుట్డేటెడ్ చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో, అన్నెసరీ చట్టాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కమిటీ వేసి ఎక్కడికక్కడ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. అన్నెసరీ అన్ని తీసేస్తున్నారు. మనం ఒక మోడల్ గా ఉండాలి. ఏవైతే అనవసరం ఉన్నాయో మేము మీ దృష్టి తీసుకొస్తాం. అన్ని చట్టాలని ఒకసారి రివ్యూ చేసుకుంటాం. మాజీ సీఎం జగన్ హెలీప్యాడ్కు భూమి ఇవ్వలేదని, ఓ రైతు భూమిని 22A కింద పెట్టారని, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అవకతవకలకు పాల్పడ్డారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు చేసిన తప్పులు సరిదిద్దుతూ పారదర్శక వ్యవస్థ తీసుకొస్తున్నామని వివరించారు. ఆనాటి ముఖ్యమంత్రి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి, దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే నేను ఇవ్వనన్నాడు. బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి 22A కింద పెట్టేశారు. సాక్షాత్తు చట్టాలు చేసే ముఖ్యమంత్రి, చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని 22A కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట. నేను అడిగాను అతన్ని, 4-5 సంవత్సరాలు అయింది, నువ్వేం చేసావని అడిగా. సార్, ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను, పోతే పోయింది ఆస్తి అనుకుంటాం. నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి
మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నానంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం. ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక్కదిక్కడ కాదు, అన్ని ప్రాంతాల్లో జరిగింది. రికార్డ్స్ తారుమారు చేశారు. 22A కింద వెళ్ళడం చాలా ఈజీ. కంప్యూటర్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు. అందుకే ఇప్పుడు మొత్తం సర్వే చేసి పగడ్బందీగా ఇటీవల కాలం నాకు కూడా అర్థం కాకపోతే అందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ ఒక సిస్టానికి వచ్చాం. మొత్తం సర్వే పగడ్బందీగా చేసి 1 year లో ఆల్ ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్షన్ తీసుకొస్తున్నాం. స్పీకింగ్ ఆర్డర్స్ వేసినప్పుడు దానికి రీజన్స్ ఉండాలి, అధికారి ఉండాలి, ఎవరు మార్చారో తెలియాలి. అవి కూడా లేని పరిస్థితి వచ్చాయి. అవన్నీ ఇప్పుడు మనం కరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను నెలల వారీగా సమీక్షించుకుంటూ క్షేత్రస్థాయిలో పనులను బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు కూడా అదే వేగంతో క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదన్న ఆయన అంతా అద్భుతంగా ఉందని చెప్తున్నా కొన్ని చోట్ల గ్యాప్స్ ఉన్నాయని వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. అనుకున్న లక్ష్యాలు నిర్దేశించుకున్న సమయానికి పూర్తవ్వాలని పవన్ తేల్చి చెప్పారు. ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. ప్రత్యేకించి ఈ మధ్యన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది. రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్ గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద లాస్ట్ ఎంప్లాయీ టు ద టాప్ మోస్ట్ అఫీషియల్ ఆల్సో. Otherwise this would be very difficult to see the tangible results. ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన రేపు 5 కేంద్ర మంత్రులను కలవనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపుపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. భేటీల అనంతరం సాయంత్రం 5 గంటల అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఈ కేసులో బెయిల్ ఇవ్వాలన్న కేసిరెడ్డి విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇప్పటికెప్పుడు ఈ కేసులో జోక్యం చేసుకోబోమని సీజేఐ స్పష్టం చేశారు. రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించగా రాజ్ కేసిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మిగిలిన నిందితులకు ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్లు కేసిరెడ్డి తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై స్పందించిన సుప్రీం ఇతర నిందితుల బెయిల్కు ఈ పిటిషన్కు సంబంధం లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో గత 9 నెలల నుంచి జైల్లో ఉన్నారని కేసిరెడ్డి తరఫు న్యాయవాది చెప్పగా 750 కోట్లకు పైగా అక్రమాలు జరిగిన కుంభకోణంలో 9 నెలలు జైల్లో ఉండటం ఎక్కువేమీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కేసిరెడ్డి తరఫు న్యాయవాది కోరగా తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల పీపీపీ విధానంపై ఆందోళన కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటికి రాంబాబుకు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు నిర్ణయం వెల్లడించింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటిని గుంటూరు కోర్టుకు పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై తీసుకొచ్చారు. అంబటిని తిరిగి రాజమహేంద్రవరం జైలుకు పోలీసులు తరలించనున్నారు. సీఎం వ్యాఖ్యలపై కేసులో అంబటి బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్పై విచారణ గుంటూరు మొబైల్ కోర్టులో జరగనుంది. ప్రతి ఓటరు పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేసే విధంగా స్థానిక నాయకత్వం చూసేట్లు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు చొరవ చూపాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో జూమ్లో సమావేశమైన సీఎం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణలోని 116 పురపాలికలు, 7 నగరపాలక సంస్థల్లో తాజా పరిణామాలపై చర్చించారు.
అదేవిధంగా ఇప్పటికే వివిధ సంస్థలతో నిర్వహించే సర్వేలు, డీసీసీ అధ్యక్షుల నివేదికలు, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా పార్టీకి ప్రతికూలంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా చూడాలని పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. పోలింగ్ రోజు నిర్లక్ష్యం చేయకుండా పార్టీ అప్పగించిన బాధ్యతలు ప్రతి ఒక్కరూ నిర్వర్తించేటట్లు చూడాలని సూచించారు. ఇవాళ రేపు స్థానిక నాయకత్వం ఓటర్లకు అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి గత 2 వారాలుగా కృషి చేస్తున్న నాయకత్వాన్ని సీఎం ప్రశంసించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటితో తెరపడనున్న వేళ కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. మంథని మున్సిపల్ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రచారం నిర్వహించారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్కు ఓటేయాలని కోరారు. ఖమ్మం జిల్లా మధిర పురపాలిక వార్డులో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం నల్లేరుపై నడకలాంటిదని తెలిపారు. సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య, సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్నాం. తప్పనిసరిగా కోదాడు మున్సిపాలిటీకి కొన్ని 100 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నాము. కోదాడులో బజార్లు, డ్రైన్లు, పరిశుభ్రతకు అవసరమైన అన్ని విషయాలు, మరి విద్య, వైద్య, విద్యుత్ అన్ని విషయాల్లో కోదాడు మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా కోదాడు నగరాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి నేను మాటిస్తున్నాను. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ సైతం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఖమ్మం జిల్లా వైరాలో బీఆర్ఎస్ శ్రేణులు జోరుగా ప్రచారం నిర్వహించారు. మంథని పురపాలక పరిధిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రచారం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధి 4, 5, 6 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో బూతులు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్లో ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పక్కన పెట్టి స్కామ్లకు తెరలేపారని విమర్శించారు. హామీలు అమలు కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సింగరేణిని దొంగతనం చేస్తున్నాడు, మీ బతుకులాగం చేసినాడు ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. అందుకే ఎల్లుండి 11 తారీఖు నాడు వీళ్ళ కనుక మనం కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా, నేను వీళ్ళకు 2500 ఇవ్వకపోయినా ఆడపిల్లలు నాకే గుద్దిండ్రు, 4000 ఇవ్వకపోయినా ముసలోళ్ళంతా నాకే ఓటెత్తుళ్ళు. అసలు నేను ఎందుకు వేయాలి బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డికి పోలింగ్ బూత్ లో మీ ఓటుతో బుద్ధి చెప్పండి. ఇలా రేవంత్ రెడ్డి కనబడ్డ దేవుడి మీద ఒకటి పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా? చారణ మందికి అయింది, 12 మందికే పెట్టిండు. దేవుణ్ణే మోసం చేసిన రేవంత్ రెడ్డి మనం చేయడా చెల్లే? బాగా ఆలోచించండి. నిజామాబాద్ వేయిండు, కర్నార్ వేయిండు, ఈ పక్కపొట్ట వరంగల్ వేయిండు, మెదక్కు రమ్మంటే వస్తలేడు. ఈడ హరీష్ రావు ఉన్నాడు, ఈడ గెలిచేటట్టు లేదు. కాంగ్రెస్ వాళ్ళు రమ్మన్నారట మెదక్కు, రమ్మంటే రేవంత్ రెడ్డి మీ ముఖానికి ఒక్కటి కూడా గెలిచేటట్లేరు రా, వచ్చి నా ఇచ్చేది పోతుంది, నేను రాను మెదక్కు అన్నాడు. సరిగా బీజేపీ వాడు ఏది ఇయ్యడు, అడుగుతుంది అన్ని మాటలు తప్పవాడు. రూపాయికి రెత్తి మీద రూపాయి పెట్టే శారణ రాదు. తెలంగాణ పుర ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండగా బీజేపీ అభ్యర్థులు జోరుగా ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 8వ వార్డు బీజేపీ అభ్యర్థి శంకు రంజిత తన భర్త ప్రసాద్తో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల పాదాలకు నమస్కరించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలోని వార్డులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీలో అభివృద్ధి జరగాలంటే బీజేపీని గెలిపించాలని అభ్యర్థించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చేరువాపూర్, ధర్మాసిపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రచారం చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రధాన శత్రువు మాజీ మంత్రి హరీష్ రావేనని ఆరోపించారు. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పన్నులు పెంచుతారని ఆరోపించారు.
మేయర్ మనమైనాక మీరు వీళ్ళిద్దరికి ఓట్ లేరనుకో, ఇక్కడ వేరే పార్టీ అయినే ఇండిపెండెంట్ ఎవరో గెలిచిరనుకో, అప్పుడు పైసలు వస్తాయా మీకు? అప్పుడు నేనేం చేస్తా, అరే నా పార్టీకి ఓటేలే, నా పార్టీకి ఓటేసినకైతే పైసలు ఎక్కువ ఇవ్వాలి కదా, రోడ్లు ఇవ్వాలి కదా. ఒకవేళ వేరే పార్టీకి ఇచ్చినా మీకు తీసుకెళ్ళి వాడు చూపిపోతాడు. కానీ ఇచ్చేది మేము. ఇలా 11 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలే, గుద్దురి ఓట్లు, మీకు ఒక ఇల్లు ఇచ్చిరా, ఏమి ఇవ్వలే. సరే మీరు వేరే పార్టీకి ఓటేసారనుకో, కాంగ్రెస్ కేస్తే కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలుసా? మీ ఇంటి పన్ను పెంచుతుంది, మీ నల్లా పన్ను పెంచుతుంది, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు, ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్డు మీద నడితే కూడా ట్యాక్స్ చేస్తారు. దయచేసి ఆలోచించండి. ఇలా మా వాళ్ళు ఇద్దరికి గెలిపించినాక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట పెడతా. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేశారు. హాలియా నుంచి 1వ వార్డులో పోటీ చేస్తున్న మర్రి నాగమణి ఎలుగుబంటి వేషధారణతో వార్డులో తిరుగుతూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. ఎలుగుబంటి వేషధారణలో ఉన్న ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఈ ప్రత్యేక ప్రచారంతో వార్డులో సందడి నెలకొంది. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి పెట్టిన బడ్జెట్పై చర్చకు ముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళన మధ్య ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఈ ఉదయం సభ మొదలు కాగానే రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందుకు స్పీకర్ నిరాకరించగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ దశలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12ంటికి వాయిదా వేశారు. రెండోసారి సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగించగా సభ 2ంటికి వాయిదా పడింది. మూడోసారి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు మాట్లాడారు. బడ్జెట్పై చర్చకు ముందు సభలో మాట్లాడటానికి కొన్ని విషయాలను ప్రస్తావించడానికి తనకు అనుమతి ఇస్తానన్న స్పీకర్ ఆ మాట తప్పారని అన్నారు. తనకు మాట్లాడటానికి అనుమతి ఉందో లేదో చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు. ఈ దశలో అధికారపక్ష సభ్యులు అభ్యంతరం తెలపగా సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితిలో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు కాంగ్రెస్ సహా విపక్ష ఎంపీలు తీర్మానంపై సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది. రేపు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వనున్నట్లు కొందరు కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకపోవడంపై విపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. మహిళా ఎంపీల పేర్లు ప్రస్తావించడంపైన 8 మంది ప్రతిపక్ష ఎంపీలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అధికారపక్ష ఎంపీలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్లుగా స్పీకర్ వైఖరి ఉందని విపక్షం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. విపక్షాల ఆందోళనతో బడ్జెట్ సమావేశాలకు ఆటంకం కలగడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అన్ని హద్దులు దాటుతోందని విమర్శించారు. ప్రధాని సీటు వద్దకు వెళ్లి ఆందోళన చేసేందుకు కొందరు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నిస్తున్నారని తెలిసిందని గురువారం స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రధానిని సభకు రావద్దని సూచించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై రిజిజు మండిపడ్డారు. ప్రధాని సభకు వచ్చే సమయంలో ఆయన చేతిలో పేపర్లు లాక్కోవాలని కాంగ్రెస్ సభ్యులు ఎలా ప్రణాళిక రచిస్తారని రిజిజు ప్రశ్నించారు. గూండాయిజానికి పార్లమెంటు వేదిక కాదన్నారు. అలాంటి చర్యలను తాము అడ్డుకొని తీరుతామని చెప్పారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుందని ఆయన హెచ్చరించారు. సమావేశాలను అడ్డుకోవటం కాంగ్రెస్ కొనసాగిస్తే తాము బడ్జెట్ను మూజవాణి ఓటుతో ఆమోదించే అవకాశాలు లేకపోలేదని ఆయన తెలిపారు. అలా జరిగితే పార్లమెంటులో మాట్లాడే అవకాశాన్ని విపక్ష సభ్యులే కోల్పోతారని, అంతిమంగా అది వారికే నష్టమని హెచ్చరించారు. आगे अगर कांग्रेस ऐसे ही करते रहेंगे तो सदन नहीं चलेगा, तो ध्वनि मत से बजट जो पेश किया गया है वो पारित हो जाएगा, तो चर्चा नहीं हो पाएगा, तो नुकसान सांसदों का है ना। सरकार तो अपने मेजोरिटी है, नियम के हिसाब से पारित कर देंगे वॉइस वोट से भी, लेकिन सांसदों का क्या होगा? वो अपना मत रखना चाहते हैं ना, वो नहीं रख पाएंगे, तो नुकसान तो सांसदों का है।
ప్రతిపక్షాలను ఎదుర్కొనే ధైర్యం లేకే ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభకు రావటం లేదని విపక్ష మహిళా ఎంపీలు విమర్శించారు. విపక్ష మహిళా ఎంపీలు దాడి చేస్తారన్న సమాచారం ఉండటంతో ప్రధానిని లోక్సభకు రావద్దని సూచించినట్లు ఇటీవల స్పీకర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైన నిరసన వ్యక్తం చేస్తూ మహిళా ఎంపీలు లోక్సభాపతికి లేఖ రాశారు. లోక్సభ స్పీకర్గా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. అధికార పక్షం ఒత్తిడితోనే స్పీకర్ నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపించారు. ప్రధాని జవాబుదారీగా ఉండాలని కోరితే స్పీకర్ తమను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇటీవలి పరిణామాలు చూస్తే అధికార పార్టీ నుంచి స్పీకర్ ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తోందని మహిళా ఎంపీలు పేర్కొన్నారు. లోక్సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ ప్రయత్నంలో స్పీకర్కు అండగా నిలబడి సంపూర్ణ మద్దతిస్తామని మహిళా ఎంపీలు తెలిపారు. భారత్లో విద్యార్థులంతా వికసిత్ భారత్ 2047 విజన్పై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. పరీక్షా పే చర్చా కార్యక్రమం 2వ విడతలో భాగంగా దేశంలోనే వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ప్రధాని మాట్లాడారు. వారికి విలువైన సూచనలు చేశారు. భారత అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే అందుకు తగినట్లు మనం అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. సాంకేతికతకు బానిసలుగా మారొద్దని హితో పలికారు. సాంకేతికతను విజయానికి మార్గంగా మలుచుకోవాలని స్పష్టం చేశారు. ఏఐను చూసి భయపడాల్సిన పని లేదన్నారు. ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండాలని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్కు చెందిన సంప్రదాయ చిరుతిళ్ళు ఠేఠరి కుర్మీలను విద్యార్థులకు అందజేశారు. స్టార్టప్ ప్రారంభించాలంటే వయసుతో పనిలేదని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. पहले आपका ध्यान इस बात पे होना चाहिए कि आप क्या करना चाहते हैं। कुछ स्टार्टअप ऐसे हैं जो सिर्फ टेक्नोलॉजी में इनोवेशन करना चाहते हैं। किसी को लगता है मैं ड्रोन बनाऊं, किसी को लगता है कि मैं घर में बिजली की व्यवस्था ऐसी खड़ी कर दूं। मैंने किसी 4 दोस्तों को जानती होगी जो टेक्नोलॉजी में एक्सपर्ट हैं। एक आध दोस्त है फाइनेंस में एक्सपर्ट है। चलो 4 लोगों की टोली बना दे, साइड में अपन स्टार्टअप शुरू करते हैं। जरूर नहीं कोई स्टार्टअप के लिए कोई 25 साल की उम्र चाहिए, आप कभी भी शुरू कर सकते हैं। छोटे छोटे स्टार्टअप से भी काम शुरू हो सकता है। ఢిల్లీలో సుమారు 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావటం కలకలం రేపింది. సుమారు 10 పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ అగ్నిమాపక శాఖ తెలిపింది. ముందు జాగ్రత్తగా పిల్లలను సిబ్బందిని పాఠశాలల నుంచి పంపించి వేశామని వెల్లడించింది. హుటాహుటిన ఆయా పాఠశాలలకు వెళ్లిన బాంబు నిర్వీర్య దళాలు తనిఖీలు చేసినట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది. దక్షిణ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ స్కూల్, సాదిక్ నగర్లోని ది ఇండియన్ స్కూళ్లకు కూడా బెదిరింపులు వచ్చిన పాఠశాలలు ఉన్నాయి. డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలు తనిఖీలు చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని ఢిల్లీ అగ్నిమాపక శాఖ పేర్కొంది. ఢిల్లీలో గాలి నాణ్యత మరోసారి దిగజారింది. కొన్ని రోజులుగా మధ్యస్థంగా ఉన్న గాలి నాణ్యత ఇవాళ పూర్ కేటగిరీకి పడిపోయింది. ఆదివారం 189గా నమోదైన వాయు నాణ్యత సూచి సోమవారం ఉదయానికి 216కు దిగజారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి చెందిన సమీర్ యాప్లో ఈ ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీలోని 25 ప్రాంతాలు పూర్ కేటగిరీలో ఉన్నాయి. మరో 12 కేంద్రాల్లో గాలి నాణ్యత మధ్యస్థంగా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి నిబంధనల ప్రకారం గాలి నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్య నమోదైతే గాలి నాణ్యత బాగుందని లెక్క. 50 నుంచి 100 మధ్య నమోదైతే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101 నుంచి 200 మధ్య ఉంటే మధ్యస్థంగా, 200 నుంచి 300 మధ్య ఉంటే పూర్ కేటగిరీగా అంచనా వేస్తారు. ప్రియుడు, తమ్ముడి సాయంతో ఓ మహిళ తాళి కట్టిన భర్తను హతమర్చేందుకు యత్నించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది. పాచిపెంట మండలం విశ్వనాథపురంలో భర్త కుమార్పై అతని భార్య ఈశ్వరమ్మ హత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. కొడవలితో భర్త పీక కోసేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం బాధితుడు సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు కాగా పెద్దలు సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఈశ్వరమ్మ అతని పేరు మీదున్న భూమిని తన పేరును రాయించుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అణు సమస్యలకు పరిష్కారం కనుగొనాలని చిత్తశుద్ధి నిజంగా అమెరికాకుంటే పరోక్ష చర్చలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాన్ అరాక్షీ స్పష్టం చేశారు. ఒమన్లో జరిగిన ఇరాన్ అమెరికా పరోక్ష చర్చలపై ఆయన టెహరాన్లో ప్రకటన చేశారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమం చర్చల ఎజెండాలో లేదని స్పష్టం చేశారు. ఇకపైనా ఉండబోదని చెప్పారు. కేవలం అణు కార్యక్రమంపైనే అమెరికాతో చర్చించినట్లు తెలిపారు. శాంతియుత అణు కార్యక్రమం, యురేనియం శుద్ధిపై హక్కులను తాము వదులుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తమను ఎవరూ భయపెట్టలేరని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాన్ అరాక్చీ వ్యాఖ్యానించారు. తమను శాసించే హక్కు ఎవరికీ లేదన్నారు. అమెరికా సైనిక మోహరింపులు మమ్మల్ని భయపెట్టలేవని ఆయన అన్నారు. చర్చలు విజయవంతం కావటం అవతలి వర్గం చిత్తశుద్ధిని బట్టి ఉంటుందని అరాక్చీ వివరించారు. పరస్పర ప్రయోజనాల మేరకు అమెరికా సంప్రదింపులు ఉంటేనే ఒప్పందం సాధ్యమని తేల్చి చెప్పారు.
హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లాయ్కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జాతీయ భద్రతకు హాని కలిగించేందుకు విదేశీ శక్తులతో కలిసి లాయ్ కుట్ర పన్నారని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. దేశ వ్యతిరేక కథనాలు ప్రచురించడానికి ఆయన సిద్ధపడ్డారని తెలిపారు. ఫోర్జరీ కేసులో లాయ్ ఇప్పటికే 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. చైనా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టం కింద విచారించిన అత్యంత ప్రముఖ కేసుల్లో ఇది ఒకటి. ఈ చట్టంతో చైనా ప్రభుత్వం హాంకాంగ్ నగరంలో వ్యతిరేక స్వరాలను దాదాపుగా అణిచివేసింది. ప్రజాస్వామ్య అనుకూలవాదిగా జిమ్మీ లాయ్కు పేరుంది. చైనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన తన వార్తాపత్రికల్లో కథనాలు ప్రచురించారు. లాయ్కు కోర్టు జైలు శిక్ష విధించగా పలువురు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసుతో పత్రికా స్వేచ్ఛకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో ఆసియాలో భారత్కు విదేశీ వాణిజ్య స్థితిగతులు మెరుగుపడుతున్నాయని జేఎం ఫైనాన్షియల్ నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందం భారత మార్కెట్లకు సానుకూల అంశమని పేర్కొంది. ఈ వాణిజ్య ఒప్పందంతో ఎగుమతులు పెరగటం వల్ల దేశంలోకి డాలర్ ప్రవాహం పెరుగుతుందని, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కు మద్దతుగా నిలుస్తుందని తెలిపింది. దీనివల్ల రూపాయి విలువలో స్వల్ప పెరుగుదల కనిపించే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్లోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు అమాంతం కాకుండా క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ నివేదిక తెలిపింది. అమెరికాతో ఒప్పందం భారత ఈక్విటీ మార్కెట్లకు, ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన రంగాలకు సానుకూల సంకేతాలనిస్తుందని పేర్కొంది. భారత్ అమెరికా మధ్య ఇటీవల మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ డీల్ నేపథ్యంలో భారత ఉత్పత్తులపై 50% ఉన్న సుంకాలు 18%కి తగ్గాయి. ఈ ఒప్పందం భారత్లోని రైతులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ ఆవిష్కర్తలు, మత్స్యకారులకు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని కేంద్రం తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకల ఏరువేత చర్యలు కొనసాగుతున్నాయి. కిష్త్వార్ జిల్లాలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో దక్కిన జైషే మహమ్మద్ తీవ్రవాదులను మట్టుపెట్టడానికి 20 రోజుల క్రితం ఆపరేషన్ త్రాషీ 1ను చేపట్టారు. సైన్యం, సిఆర్పీఎఫ్ బలగాలు, అసోం రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా అడవులను జల్లెడ పడుతున్నారు. తాజాగా చాత్రూ ప్రాంతంలో అసోం రైఫిల్స్ బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముష్కరులు నక్కి ఉన్నారనే సమాచారంతో అణువణువు సోదాలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్ ఆ నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాహోర్లో ఆదివారం పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ, బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంతో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా సమావేశమై దాదాపు 4 గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ భేటీలో మ్యాచ్ బహిష్కరణ అనేది తమ సొంతం నిర్ణయం కాదని, బలవంతంగా తీసుకోవాల్సి వచ్చిందని చెబుతూ ఫోర్స్ మజ్యూర్ అనే క్లాజ్ను ముందుపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అంతేకాదు భారత్తో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ 3 డిమాండ్లు ఐసీసీ ముందుంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే బంగ్లాదేశ్కు పరిహారం చెల్లించేందుకు ఐసీసీ నిరాకరించినట్లు తెలుస్తోంది. మ్యాచ్ను బహిష్కరిస్తే తీవ్ర ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పీసీబీకి ఐసీసీ గట్టి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. భారత్తో మ్యాచ్ ఆడటంపై ఐసీసీ 24 గంటల డెడ్లైన్ విధించినట్లు తెలిసింది. ఈ మేరకు తమ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పీసీబీ తుది నిర్ణయం ప్రకటించనుంది. భారత్ పాక్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగాల్సి ఉంది. ముఖ్యాంశాలు మరొకసారి. లక్ష్యాల సాధనలో రాజీ ప్రసక్తే లేదన్న చంద్రబాబు. వేగవంతమైన పాలనకు అవసరమైతే చట్టాలు సవరిద్దామని ఉన్నత స్థాయి భేటీలో సూచన. క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దన్న పవన్ కళ్యాణ్. కొన్ని చోట్ల సమస్యలున్నట్లు వెల్లడి. ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలని హితవు. ఏపీ మద్యం కేసులో రాజకేశిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన ధర్మాసనం. తెలంగాణలో చివరి అంకానికి మున్సిపల్ ఎన్నికల ప్రచారం. పురపాలికలు, కార్పొరేషన్లలో చివరి ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ పార్టీలు. పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో రేవంత్ జూమ్ మీటింగ్. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసేటట్టు చూడాలని మార్గనిర్దేశం. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాల్లో బీజేపీ, బీఆర్ఎస్. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే తమనే గెలిపించాలన్న విపక్షాలు. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమైన ప్రతిపక్షాలు. ఇప్పటికే సంతకాలు చేసిన కాంగ్రెస్, ఇతర పార్టీలు రేపే ఇచ్చే అవకాశం. భారత్తో మ్యాచ్ను బహిష్కరించడంపై పాక్ క్రికెట్ బోర్డు యూటర్న్. ఆదివారం లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని సంకేతాలిచ్చిన పీసీబీ.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.